ఇక చాగయ్య గారు అందరినీ మహానుభావులల్లా, వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళో ముందర చెప్పారు. వాళ్ళు తెలుసుకున్న తత్వం పరమ పావనులు ఘనులు శాశ్వతులు. దిస్ వర్డ్ గోస్ టు దట్ ఫెలోస్. ఎటువంటి వాళ్ళు? కమల భవ సుఖము సదానుభవులు కాగయందరో. కమల భవ సుఖాన్ని ఎప్పుడు అనుభవించే వారెందరో. అయ్యా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ మీ దృష్టిలో? అయ్యా మీదంతా సెన్సస్ కమిషనే కానీ సెంట్రల్ కమిషన్ కాదు, మీరు వేరే చూసుకోండి అని చెప్పాను నేను. జనాభా లెక్కే తప్ప జనార్దనుడి లెక్క కాదు ఇది. అలాంటి నీ పిల్లవాడు కావాలి అన్నాడు. సత్యపరాక్రమం అంటే అది. మా ఇంట్లో అందరూ అదే అన్నారు. కాకపక్షధరం, ఇది అందం. కాకపక్షములు అంటే చిన్నప్పుడు రామచంద్రమూర్తికి ముంగురులు బాగా ఉండేవి. దాన్ని చాగయ్య గారు అలకలల్లడగని అలకలు అన్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ పార్లర్లు వచ్చిన తర్వాత మనవాళ్ళు తయారైనారు. వెనకట్లో ఆడవాళ్ళు ముడేసుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చక్కగా వదిలేసు తిరుగుతున్నారు. మగవాళ్ళు ముళ్ళు పెట్టుకుంటున్నారు. పైగా వాడు దానికి నెత్తిని ఇంకోటి, ఆ వంకుల 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 చుట్టూ వాడు ముడేసుకొని. మొన్న నాకు ఫ్లైట్లో అర్థం కాల, ఇది ఏ జాతి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లాంటి వాడితో 9 గంటలు ప్రయాణం చేయాలా నేను? హీత్రూలో దిగేటప్పటికల్లా షీత్రూ చేస్తారేమో నన్ను. ఎంత చచ్చాను. చివరికి ఒక రైలు ఎక్కే సమయంలో ఆయనతో చెప్పా, మనవాడే వీరభద్ర శాస్త్రి గారు, బాబు ఆ సీటు మారుతూ నీకు దండం పెడతాను. వాడి పక్కన నే కూర్చున్న అసహ్యంగా ఉంది, నా పక్కన వాడు కూర్చున్న అసహ్యంగా ఉంది. ఇదో అలంకారం. ఇవన్నీ చూడలేక చస్తున్నాం. వెనకట్లో మమ్మల్ని చిన్నప్పుడు బజార్ వెళ్ళండిరా అంటే మీకు కూడా తెలుసు, గబగబా ప్యాంట్ వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు షార్ట్లు వేసుకొని అమెరికాలో వెళ్ళిపోతున్నారు షార్ట్లతో. అదేమన్నా అంటే మా వాళ్ళు అని వీళ్ళే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నా. మేము ఇంకా అంత స్థితికి రాలేదమ్మా, మేము ఇంకా సద్దన్నం ఆవకాయలోనే ఉన్నాం. మమ్మల్ని వదిలేసేయండి. అందం సహజంగా ఉంటే దాన్ని సౌందర్యము అన్నారు. సౌందర్యానికి నిదర్శనం ఏమిటి డెఫినేషన్ అన్నారు? మీరాబాయి చెప్పింది. ఏది సౌందర్యము? ఎవరిని ఒక్కసారి చూస్తే ఇంకొక వస్తువుని చూడాలి అన్న అభిప్రాయం ఉండదో అదే సౌందర్యము.